నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఘనంగా ఉడతల రాజేశ్వరరావు జయంతి వేడుకలు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, కిషన్ రావు, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆత్మీయుల మధ్య జయంతి వేడుకలు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి రాజేశ్వరరావు. సాగునీరు, త్రాగునీటి సరఫరా కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఉడతల రాజేశ్వరరావు 93వ జయంతి వేడుకలు హుజూరాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల రాజరాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, కిషన్ రావు, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా హుజూరాబాద్ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పేదల పక్షాన నిలబడి వారికి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాడని, గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరితో కలివిడిగా మొదలై హుజూరాబాద్ అభివృద్ధికి తన వంతు సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. చూడ రైతు అయిన 50 పైన అంత పెద్ద వంటలే 50 కింద రాజేశ్వరరావు గారి ఆశయాలను మాజీ ఎంపీ గారు ఉడతల రాజేశ్వరరావు గారు, సింగాపురం రాజేశ్వరరావు గారు అని చెప్తే అందరికీ తెలుస్తుంది. వారు ఈ ప్రాంతం కోసం ఎంతో కృషి చేసి అభివృద్ధిలో కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి అప్పుడు ఉన్న మంత్రులతోని, అప్పుడున్న ముఖ్యమంత్రితోని, అప్పుడున్న ప్రధానమంత్రితోని కొట్లాడి కాకతీయ కాలువ ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చిన మహనీయుడు ఉడతల రాజేశ్వరరావు గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాకతీయ కాలువ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా, మరి ఈరోజు వ్యవసాయం కూడా బ్రహ్మాండంగా పండి ఇక్కడ రైతులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉన్న సంగతి కూడా మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా 32 గ్రామాలకు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి తుమ్మన్పల్లి లోపల డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా పెట్టించి దాదాపు ఆ సమయంలో పడే 8 కోట్ల రూపాయలు వెచ్చించి 32 గ్రామాలకు కూడా మంచినీటి సరఫరా కూడా చేసిన మహనీయులు రాజేశ్వరరావు గారు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వారి 93వ జన్మదిన సందర్భంలో కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ మరి వారు చేసిన కృషి కార్యక్రమం, వారు చేసిన పట్టుదలతోనైతే ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి, మరి వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ సింగాపురం రాజేశ్వరరావు గారు హుజూరాబాద్ అంటేనే గుర్తుపడతారు తప్ప ఏదో ఉడతల రాజేశ్వరరావు గారు అంటే కూడా అంత పరిచయం లేని వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అని కూడా తెలియజేసుకుంటే, అలా గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోయిన వ్యక్తి కూడా రాజేశ్వరరావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి గ్రామ సర్పంచ్ నుంచి వెళ్ళి మొదలుకొని బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి, అప్పుడున్న బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, అదేవిధంగా రాజ్యసభ సభ్యుల లెక్క కూడా మరి మన హుజూరాబాద్ నుంచి వెళ్ళి సింగాపురం గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తి రాజేశ్వరరావు గారు తెలియజేసుకుంటూ, వారిని ఎప్పటికీ చిరస్మరణం చేసుకుంటూ వారి యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం వారి తలబెట్టిన తప్పకుండా ముందు తీసుకెళ్లి వారి ఆశయాలు నెరవేర్చే కార్యక్రమం కూడా మనందరం కూడా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం.